వైసీపీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. టీడీపీ జనసేనతో పొత్తు ఖరారు చేసుకుంది. అయితే 3 పార్టీలు అభ్యర్థులను మాత్రం ఇంకా ప్రకటించలేదు. సీట్ల కేటాయింపుపై టీడీపీ జనసేనలో అప్పుడే ఫైరింగ్ మొదలైంది. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకుండానే టీడీపీ 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కౌంటర్గా జనసేన మరో 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఇంకా కసరత్తును మొదలు పెట్టలేదు. బీజేపీ పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. సీట్ల సర్దుబాటును ఎలా చేసుకోవాలో తెలియక టీడీపీ జనసేన అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. తమకు స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి ఉందంటూ అరకు మండపేట అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగకముందే టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం ఏమిటంటూ ప్రశ్నించారు. తనకు స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి ఉందంటూ రాజోలు రాజానగరంలో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. అయితే టీడీపీతో పొత్తుకు మాత్రం ఢోకా లేదని హామీ ఇచ్చారు. 40 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. 25 సీట్లతో సరిపుచ్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. నిజానికి 50 నుంచి 60 సీట్లు తీసుకోవాలని కొందరు తనను రెచ్చగొడుతున్నారని పవన్ చెప్పారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే తమ పార్టీ కొన్ని సీట్లు సాధిస్తుందని, అధికారం చేపట్టే ఛాన్స్ మాత్రం లేదని అంగీకరించిన పవన్ జగన్ను ఓడించి అధికారం చేపట్టేందుకే టీడీపీతో జతకట్టానని వివరించారు. బీజేపీ మాత్రం వెయిట్ అండ్ సీ అంటోంది. అంటే టీడీపీ జనసేన పొత్తు కాస్త టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మారుతుందా? బీజేపీతో కలిసిందన్న సాకుతో జనసేనకు టీడీపీ గుడ్ బై చెబుతుందా అనే చర్చ నడుస్తోంది. పోలింగ్ నాటికి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో. వైసీపీ కూడా పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఆ ఇన్ఛార్జీలే రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు అని ప్రచారం జరుగుతోంది. జగన్ మాత్రం ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. దీనిపై సిట్టింగ్లు, ఇతర ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలించి స్థానిక నాయకుల ఎత్తుగడలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎంపిక సమయంలో అవసరమైతే మార్పు చేర్పులు చేసే అస్త్రాన్ని జగన్ తన వద్దే ఉంచుకున్నారని పార్టీ అగ్రనాయకులు చెబుతున్నారు. నిజానికి టీడీపీ జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాలపై పంచాయతీ నడుస్తోంది. 2 పార్టీలు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసి ప్రచారంలోకి దిగాల్సిన సమయంలో కూడా ఈ పార్టీలు ఆ దిశగా దృష్టి పెట్టలేకపోతున్నాయి. అసలు టీడీపీ జనసేన మధ్య పొత్తు ఏర్పడి ఏడాదికి పైనే అయింది. సీట్ల సర్దుబాటు చర్చలు మాత్రం ఇంకా మొదలు కాలేదు. పవన్, చంద్రబాబు 2 సార్లు భేటీ అయ్యారు. సీట్ల కేటాయింపుపై మాత్రం చర్చించలేదు. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారో తేల్చాలని 2 పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జనసేన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోంది. ఇది టీడీపీకి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆ జిల్లాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులున్నారు. జనసేనకు ఏ సీట్లిస్తారో, అక్కడి సీనియర్ నాయకులను ఎలా బుజ్జగిస్తారో అని టీడీపీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనసేనకు కేటాయించే స్థానాల్లో టీడీపీ నాయకులు సహకరిస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. కృష్ణా జిల్లాల్లోనూ జనసేన పార్టీ కొన్ని స్థానాలను ఆశిస్తోంది. టీడీపీకి కీలకమైన ఈ జిల్లాలో సీట్ల సర్దుబాటు ఆ పార్టీకి తలబొప్పి కట్టిస్తోంది. ఎన్నికలకు అవసరమైన సరంజామా కూడా టీడీపీనే సమకూర్చాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పవన్ తోనూ జనసేన నాయకులతోనూ సర్దుబాటు ఎలా చేసుకుంటారన్న దానిపైనే పొత్తు మనుగడ ఆధారపడి ఉంది. టీడీపీకి కొన్ని సీట్లలో అంతర్గత సమస్యలు తప్పటం లేదు. టికెట్ కోసం కొన్ని సెగ్మెంట్లలో 2-3 నాయకులు పోటీ పడుతున్నారు.